పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి. ప్రియులారా, కోరెషు ఆ సంగతిని గ్రహించగలుగుతూ ఉన్నాడు. లోకమందున్న సకల జనులను నా వశము చేసి, దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాము, యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అన్యుడు ఇశ్రాయేలు ప్రజలకు ఒక రకంగా చెప్పాలి అంటే శత్రువు. ఇశ్రాయేలు ప్రజలను బానిసలుగా కొనిపోయినవాడు, చెర కొనిపోయినవాడు. ప్రియులారా, దేవుడు అతన్ని ప్రేరేపించినప్పుడు